అటు కృష్ణ ఇటు గోదావరి, ఓవైపు కృష్ణా జలాలు మరోవైపు గోదావరి ప్రాజెక్టులు బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. కృష్ణా నది జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన వైఫల్యాన్ని బహిర్గతం చేయడంలో కాంగ్రెస్ సర్కారు సక్సెస్ అయింది. నేడు మేడిగడ్డ లోపాలను బయట పెట్టేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ కు తలనొప్పిగా నీరు ప్రాజెక్టుల పంచాయతీలు అసెంబ్లీలో కృష్ణా జిల్లాలపై ఎండగట్టిన సర్కారు నేడు మేడిగడ్డ విజిట్ తో కాళేశ్వరం లోపాలు బట్టబయలంటూ బీఆర్ఎస్ పార్టీకి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ మేడకు ఒకవైపు కృష్ణా జలాలు ఇంకొక వైపు గోదావరి ప్రాజెక్టులు. సో ఈ రెండు కూడా కేసీఆర్ మెడకు చుట్టుకొని రేపు మాపు రాజకీయంగా అంతమయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ ఇరుకున పెట్టేందుకు వెళ్లి ఆ పార్టీని బొక్కబోర్ల పడిందని కామెంట్స్ వస్తున్నాయి. నాడు ప్రభుత్వంలో ఉండి కృష్ణా జలాల వాటా విషయంలో కేంద్రం వద్ద సమర్థవంతంగా వాదనలు వినిపించలేదని విమర్శలు ఉన్నాయి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే ప్రక్రియకు నాంది పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా బహిర్గతం చేసింది. ఇంకోవైపు గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వైఫల్యాలు కృష్ణానది జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన వైఫల్యాలను కాంగ్రెస్ సర్కారు బహిర్గతం చేయడంలో సక్సెస్ అయింది. రాష్ట్ర విభజన నుంచి మొదలుకొని మొన్నటి వరకు జరిగిన తప్పిదాలను ఆధారాలతో సహా సభా వేదికగా వివరించింది. కృష్ణా పరివాహక ప్రాంతం ఏపీలో కన్నా తెలంగాణలో ఎక్కువగా ఉంది. కానీ జలాల పంపకంలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారు. ఎక్కువ వాటా కోసం అప్పటి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ సర్కారు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పేర్కొంది. ఏపీ అనుమతి లేకుండా నిర్మిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే ప్రక్రియకు నాంది పలికిందని కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ప్రత్యుత్తరాలను బహిర్గతం చేసింది. కలిసిరాని కాళేశ్వరం నాడు ఇరిగేషన్ తోనే కేసీఆర్ ఫేమ్ నేడు అదే దాంతో రాజకీయంగా బొందబడుతుంది. అదే విషయం తెలుస్తా ఉంది. నెక్స్ట్ మొత్తానికైతే కేసీఆర్ మెడకు ఇటు కృష్ణా జలాలు ఇటు గోదావరి రెండు కూడా ఇరుక్కున్నట్టే తెలుస్తా ఉంది.